కాకినాడ జిల్లా జగ్గంపేటలోని మల్లెపల్లి రాయుడు గారి మిలిటరీ హోటల్ యాజమాన్యం ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. హిందూ మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించడంతో ఇటీవల నిత్యం వార్తల్లో నిలిచింది. హోటల్లో ఏర్పాటు చేసిన వెంకటేశ్వర స్వామి ఆలయ నమూనాను తొలగించాలంటూ హిందూ సంఘం నేతలు పెద్ద ఆందోళన చేపట్టారు. టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, అధ్యక్షులు ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ బృందంతో హోటల్ను సందర్శించారు. ఈ సందర్భంగా హోటల్ యాజమాన్యంతో కలిసి చర్చలు జరిపారు. హోటల్లోని ఏర్పాటు చేసిన వెంకటేశ్వర స్వామి నమూనాను పరిశీలించారు. దేవుణ్ణి దేవుళ్లా చూడాలని స్వామీజీ అన్నారు. ఎటువంటి వ్యాపార సంస్థల్లోనైనా దేవుని చిత్రపటాలు పెట్టుకోవాలి తప్ప ఆలయ నమూనా సెట్టింగ్లు వేయరాదని సూచించారు. చాలా మంది కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులు ఒక దైవాన్ని వ్యాపారానికి ముడిపెడుతూ ఇలా చేయవచ్చునా? దుష్పరిణామాలకి రేపు మరొక వైన్ షాపులో, లేకపోతే మరొక కేంద్రంలో, మరొక హోటల్లో, విజయవాడ కనకదుర్గమ్మ, లేకపోతే సింహాచలం మన అప్పన్న కానీ, లేకపోతే అన్నవరం రమా సత్యనారాయణ స్వామి, ఇలాంటి ఆలయాలు పూర్తిగా ఈ సెట్లన్నీ కూడా వ్యాపార కేంద్రాల దగ్గర వస్తే ఇది హిందూ ధర్మానికే మాయన మచ్చవుతుందేమో. హిందువుల మనోభావాలు గాయపడతాయి కదా. దేవుడు ఫోటోలు పెట్టుకొని ఎన్ని పూజలైనా పెట్టుకోవచ్చు, చేసుకోవచ్చు. కానీ ఆలయాల నమూనాలు వ్యాపారాల దగ్గరికి తీసుకురావద్దు అనేటువంటి చర్చ యావత్తు తెలుగు రాష్ట్రాలలో జరగడం, మరి హిందువులుగా చాలామంది బాధపడడం, దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మనం గతంలో వారికి కూడా చెప్పడం జరిగింది. హిందువుల మనోభావాన్ని దృష్టిలో పెట్టుకోండి, వెంకటేశ్వర స్వామి ప్రాశస్యాన్ని మనం కాపాడాలి. వెంకటేశ్వర స్వామి ఆధ్యాత్మిక ఉన్నతిని ఒక హిందువుగా మనం చాటి చెప్పాలి తప్ప భక్తులు మనోభావాలు గాయపరిచే విధంగా ఉండకూడదు. దయచేసి మీ హోటల్ యాజమాన్యం దీని మీద దృష్టి పెట్టండి, అది తొలగించండి అని మనం కోరి వెళ్ళడం. చాలామంది కోట్లాది మంది వెంకటేశ్వర